వర్మగారు ధన్యవాదాలు. మీకు డిబేట్లో పాల్గొన్న పెద్దలకి తోటి మిత్రులకి మీ వర్మగారి వండర్ డిబేట్కి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే 30 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడినా నేను మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నోరు కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అందరి వెనక నాయకులు ఉన్నారు. వర్మగారు వెనక పెద్ద నాయకులేమి లేదు. ఆయన జర్నలిస్టు. ఆయన అగ్గిపల్ల ఆయన దగ్గర అగ్గిపెట్టలు లేకుండా మనమే అగ్గిపెట్టలు తీసేసుకొని గాలి చేసుకుంటే బయటికి వెళ్ళాక సంజాషీలు చెప్పాలి. విషయం ఏంటంటే వర్మగారు, కులం గురించి మాట్లాడటం కొంత బాధాకరమే. ఎవరికైనా బాధాకరమే. కానీ మాట్లాడక తప్పడం వల్ల అందరం కులంలో ఉన్నాం కాబట్టి, ఆ ఇంగువ వాసన పోదు కాబట్టి ఈరోజు మన జనసేన, తెలుగుదేశం, వైసీపీ అని మాట్లాడుతున్నాం. కాసేపు పక్కన పెట్టండి. సమాజంలో కులాల ఉద్ధరణ కోసమే కుల నాయకులు వచ్చారు. వాళ్ళు పోగేసుకుందామని రాలి. అది కాపుల్లో హరిరామ జోగే కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, బీసీల్లో కృష్ణయ్య కానీ, మాదిగల్లో కృష్ణమాదిగ కానీ, మా మాలల్లో పివి రావు గారు కానీ, బ్రాహ్మణుల్లో కానీ. ఎందుకంటే కులోద్ధరణ కోసం, అంటే ఆ కులంలో కాస్త బాగుపడాలని, కాస్త విద్య కావాలని, ఒక మంచి జరగాలని వచ్చిన కుల నాయకులే. ఇప్పుడు ఈ కుల నాయకులను ఎవరిని కూడా దూషించట్లేదు. కానీ రాజకీయ పార్టీలు ఈ కులాల యొక్క సమరం మరీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఎలా ఉందంటే, అగ్గిపెట్టె లేకుండా, పెట్రోల్ లేకుండా, కిరోసిన్ లేకుండా కూడా తగలబడే పరిస్థితికి వచ్చేసింది. మాది మరీ బాధాకరం. అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే కులాల కుంపట్లాగా అయిపోయింది. కానీ ఒక విషయం ఏంటంటే, రాజు గట్టిగా ఉంటే సైనికులు కూడా గట్టిగా ఉండాలి. రాజు గట్టిగా ఉన్నంత మాత్రాన సైనికులు కూడా చెల్లాచెదురుగా ఉంటే రాజుకు ప్రయోజనం లేదు. రాజు సైనికులు క్షేమం కోరాలి, సైనికులు కూడా రాజు క్షేమం కోవాలి. నేను మాట అడుగుతున్నా, నేను జనసేన పార్టీ కాకపోయినా ఒక పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. ఆ రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక న్యాయం చేయాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కొంత మార్పు తీసుకురావాలని కష్టపడుతున్నాడు. ఇందులో తప్పేమన్నా ఉందా? ఆయన కుల నాయకుడు కాదు. ఏ రాజకీయ నాయకుడు కూడా పార్టీ పెట్టిన వాళ్ళు కుల నాయకులు అయితే కాదు. ఒక కులానికి రాజకీయ పార్టీ పెడితే ఆ పార్టీ